పటాన్చెరు నియోజకవర్గం లగ్డారం గ్రామ పరిధిలో ట్రాక్టర్ లోడ్ తీసుకుని వెళుతూ బ్రేక్ పడకపోవడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్వారీ గుంతలో పడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ నరసింహులు మృతి చెందాడు. సంఘటన జరిగిన 24 గంటలు గడుస్తున్నా మృతదేహాన్ని వెలికి తీయకపోవడంతో మృతుని భార్య శ్రీలత వారి బంధువులు ఆందోళనకు దిగారు. లగ్డారం గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రభుత్వానికి ఏంటంటే మేము విన్నవించుకునేది, లగ్నారం గ్రామంలో ఈ క్వారీల వల్ల ప్రజలు పబ్లిక్ ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒక పూటకోటి కోసమని, ఒక ఉపాధి కోసమని ఒక క్యాండిడేట్ వచ్చి నర్సింహులు క్యాండిడేట్ ట్రాక్టర్ తీసుకొని వచ్చి బెందడి చేసుకొని వెళ్ళే క్రమంలో ఈ క్వారీలు తవ్వకాలలో వదిలేసిన ఈ క్వారీలలో వాళ్ళకు చుట్టుముట్టు నామ్స్ పాటించకుండా క్వారీ చుట్టుముట్టు ఈ మిస్టేక్ ద్వారా ఆ ట్రాక్టర్ వెళ్ళి క్వారీలో పడడం జరిగింది. నిన్న 1 గంట సమయంలో ట్రాక్టర్ క్వారీలో పడడం జరిగింది. అప్పటి నుండి క్వారీ యజమాని కానీ ట్రాక్టర్ యజమానులు కానీ ఈ వాళ్ళని క్యాండిడేట్ని తీసే ప్రయత్నం ఇంకా చేయట్లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ కుటుంబం ఎంతో బాధలో ఉండి, సరే క్యాండిడేట్ ఎలాగో చనిపోయాడనే విషయం తెలిసింది. క్యాండిడేట్ బాడీని తీసాకైనా ఆయన చనిపోయినందుకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని క్వారీ యజమాని అయినా సరే, ట్రాక్టర్ యజమాని అయినా సరే, వాళ్ళకు కుటుంబం మొగదిక్కు అనే లేకుండా పోయినందుకు వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేమిట మినిస్టర్ దామన్న దగ్గరికి కానీ మన కలెక్టర్ దగ్గర కానీ ఈ విషయం తీసుకెళ్తామని సభాముఖంగా చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే తీసేది ఇప్పటి వరకు తీయలేరు. నిన్న 1 గంటలకు జరిగిన విషయము ఇప్పటి వరకు తీయలేరు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన చర్యలు మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. నా పేరు వీరేశం, స్వగ్రామం లగ్డారం. మేము ఇంతకుముందు కూడా మీరు మీడియా వాళ్ళు చాలామంది చూశారు. ప్రతి క్వారీకి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ ప్రకారము అని ఉంది. దాంట్లో ఒక్క క్వారీ కన్నా, ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా, ఒక్క క్వారీ కన్నా ఫెన్సింగ్ వేసి ఉందా? లేదు. ఎక్కువ నామ్స్ కూడా పాటించలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ తీస్తలేదని చెప్తున్నారు. ఓకే, తీయకపోతే ఏం చేయాలి వాళ్ళు? ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే దాన్ని క్లోజ్ చేసేసి పూర్తి చేసేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. ఎలాంటి నామ్స్ పాటించకుండా ఈరోజు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే విధంగా ఇంతమంది అధికారులకు మేము కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరగొద్దు, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగొద్దు అని చెప్పేసి మేము కొన్ని సంవత్సరాలుగా వాళ్ళతోని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటాం. ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి, ఇప్పుడు నిండు ప్రాణాన్ని తీసుకురాగలుగుతుందండి ప్రభుత్వం? ఇది 100% ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. 100కు 100% ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. బాధితుల కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ట్రేజ్ ఇవ్వాలి, ₹1 కోటి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోవాలి. నిన్న కూడా మేము ఇదే మాట్లాడాము, చెప్పాము. ఇప్పటి వరకు సత్యపాల్ రెడ్డి అనే వ్యక్తి అసలు స్పందించట్లేదండి. స్పందించాలి కదా. ఇప్పుడు ఆయన ఎంత తీసుకున్నాయో స్పందించి బాధితులను ఆదుకొని చేయాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటిది లేదు.